రైట్ అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఏదైనా కొత్త నోటిఫికేషన్ రాబోతుంది అంటే మాక్సిమం మనం అందరికంటే ముందుగానే మనమే కొంత అంటే మనకు తెలిసి సమాచారం ఏదైతే ఉందో అది తొందరగా మీతో షేర్ చేసుకోవాలి. సరే, మనకు అది మన దగ్గర మీరు జాయిన్ అవుతారా జాయిన్ కారా, ఇప్పుడు చాలా మంది అవుతారా కారా అనేది పక్కన పెట్టేస్తే మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు పర్ఫెక్ట్ గా ఐడియా ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీకు షేర్ చేసుకోవడం మన బాధ్యత యాజ్ ఎ యూట్యూబర్ గా. ఇక్కడ ఏంటి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ డైట్ కు సంబంధించి మనకు డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్స్ ఏదో ఉంటుంది మొత్తం డైట్. ఈ డైట్ మనకు ఆంధ్రప్రదేశ్ లో మొత్తము ఒక 14 డైట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అదే మనకు భారతదేశంలో తీసుకుంటే సుమారుగా ఒక 613 డైట్స్ ఏమి ఉన్నాయంట మొత్తానికి భారతదేశంలో. ఈ 14 డైట్స్ లో మొత్తం సుమారుగా ఎంత మనకు అంటున్నారు మొత్తానికి అని చూసుకుని వస్తే 14 డైట్లలో 314 మంది రెగ్యులర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయంట. 314 రెగ్యులర్ పోస్టులు వేకెంట్స్ ఉన్నాయంట. ఇప్పుడు కేవలము ఈ 14 డైట్లలో కేవలము 11 మంది మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారంట. 11 మంది మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా డిప్యుటేషన్ మీద పనిచేసేవాళ్ళు. మొత్తం 325 మంది దాంట్లో పనిచేయాలి. దాంట్లో రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళు 18 మంది ఉంటే ఆ 18 మందిలో నుంచి వెరీ రీసెంట్ గా 7 మందికి డిఈఓలుగా ప్రమోషన్ ఇచ్చారు. ఇకపోతే 11 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే 325 మందిలో 11 మంది మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. పోతే 314 మంది డిప్యుటేషన్ మీద పనిచేస్తారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు. ఈ డైట్ కు సంబంధించిన లెక్చరర్స్ కు ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఫిలప్ చేయలేదు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి మనకు మినిస్టర్ గారు, గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చాలా యాక్టివ్ గా ఉండడం, ఈ 314 ఉద్యోగాలు పర్ఫెక్ట్ గా ఏపీపీఎస్సీ ద్వారా ఫిలప్ చేస్తారా, లేకపోతే ఏదైనా ప్రమోషన్లు ఉంటాయంటే, ఒకవేళ ఏదైనా ప్రమోషన్లు ఉంటే 100% ప్రమోషన్లు ఉండవు కదా. సరే, ఒక 30% ప్రమోషన్లు పోయినా కానీ రిమైనింగ్ 70% ఆఫ్ ది పోస్టులు అన్ని కూడా తప్పనిసరిగా రాబోయే కాలంలో ఏపీపీఎస్సీ ద్వారానే ఫిలప్ చేయడానికి అవకాశాలు ఉన్నవి. ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయడానికి అవకాశం ఉంది. ఒక 30% ప్రమోషన్ ద్వారా పోయినా కానీ 70%, 314లో 70% తీసుకుంటే ఎన్ని ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందో మీరు ఒకసారి బేరేజ్ వేసుకోండి. అంటే ఇది జస్ట్ ఒక అంచనా మాత్రమే. నేను ఎందుకు చెప్తున్నా ఈ అంచనా మొత్తం అంటే, ఈ యొక్క డైట్ కాలేజీల్లో మనం లెక్చరర్ గా జాయిన్ కావాలి అంటే దానికి డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి, నాకు తెలిసి ఎంఈడి చేసి ఉండాలి. ఎవరైతే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసి మొన్న డివైఈఓ కోసం విపరీతంగా కష్టపడి డివైఈఓలో క్వాలిఫై కాని వారికి ఇదొక సువర్ణ అవకాశం. ఇదొక సువర్ణమైన అవకాశం, మంచి అవకాశం. కాబట్టి ఇక్కడ ఎవరు ఇప్పుడు ఎంఈడి చేసి డివైఓ క్వాలిఫై కాని మిత్రులందరూ ఏం చేయాలి అంటే, నేను ఒకటే చెప్పా, ఎవరైనా కానీ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఒకసారి మనం ఫెయిల్ అయిన తర్వాత వెంటనే పోటీ పరీక్ష నుంచి బయటకు రాకూడదు. ఫెయిల్ అయిన తర్వాత ఇంకా కొంచెం కసితో దాన్ని చదవాలి తప్ప బయటికి రాకూడదు. చాలా మంది చేసింది ఏంటంటే, ఒకసారి ప్రయత్నం చేస్తారు, సక్సెస్ కాలేరు, ఇంకా నా వల్ల కాదని సైడ్ అయిపోతారు. అట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ ఎంఈడి చేసిన మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు డివైఓకి క్వాలిఫై కాని వారు కావచ్చు, డివైఓ క్వాలిఫై అయిన వారు కావచ్చు, ఎవరైనా కానీ మీకు అతి త్వరలో డైట్ కు సంబంధించిన ఒక నోటిఫికేషన్ ఒకటి రావడానికి అవకాశం ఉంటుందనేది నాకు తెలిసిన సమాచారం. సో ఇక్కడ డైట్ ఎగ్జామ్స్ లో కూడా సేమ్ సైకాలజీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అదే మాదిరిగా మనకు పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది. కామన్ డివైఓలో ఉండే సిలబస్ అంతా ఇక్కడ ఉంటుంది ఆల్మోస్ట్. కాబట్టి సీరియస్ గా ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ కావాలనుకున్న మిత్రులు ఇక ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఆదినారాయణ అకాడమీ ఈ డైట్ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించిన మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికెప్పుడు అందిస్తుంది. మీ ప్రిపరేషన్ మాత్రం ఆపకండి.
అది జనరల్ స్టడీస్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ 1 కావచ్చు, ఎడ్యుకేషన్ 2 కావచ్చు, సైకాలజీ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయండి అని చెప్పంటున్నా. సో త్వరలో డైట్ కాలేజీలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతుంది. మరి మనకు రేపు జాబ్ క్యాలెండర్ లో వీటికి సంబంధించిన ఉద్యోగాలు మరి ఎన్ని ఖాళీలు ఉన్నవి అన్ని కూడా మనకు తెలియపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే సీరియస్ గా డైట్ కాలేజీలు ప్రిపేర్ కావాలనుకున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో, మరి డివైఓకి క్వాలిఫై కాలేని మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ డివైఓకి క్వాలిఫై అయ్యి ఎంఈడి క్వాలిఫికేషన్ ఉన్న మిత్రులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీ ప్రిపరేషన్ ఈ రోజే స్టార్ట్ చేయండి. సో నేను ఫస్ట్ ఏమంటాను, నెమ్మదిగా జనరల్ స్టడీస్ స్టార్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 తర్వాత ఈ ఫిలాసఫీ, సైకాలజీ వీటన్నిటికి సంబంధించి మీరు బుక్స్ మొత్తం గ్యాదర్ చేసుకున్నారు ఆల్రెడీ. ఒకవైపు వింటూ ఒకవైపు చదవండి. మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. ఏదైనా నోటిఫికేషన్ రాకముందే మన ప్రిపరేషన్ మాక్సిమం కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో డైట్ కాలేజీ లెక్చరర్స్ నోటిఫికేషన్ కోసము మరి తీవ్రంగా ఎదురు చూస్తున్న మిత్రులందరికీ ఇది ఒక శుభ పరిణామంగా పరిగణిస్తూ మనందరం మీ ప్రిపరేషన్ ఈ రోజే ప్రారంభించండి. మీ ప్రిపరేషన్ లో ఏదైనా మన సపోర్ట్ కావాలంటే ఒకసారి మన యాప్ ఉంటుంది, ప్లే స్టోర్ ఇన్స్టాల్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అయిపోయింది. మన యూట్యూబ్ ని అందరూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి సమాచారం మీకు పర్ఫెక్ట్ గా మీకు ఎప్పటికెప్పుడు తెలియాలంటే మనకున్న ఒకే ఒక ఆధారం ఏంటంటే సామాజిక మాధ్యమం యూట్యూబ్ మాత్రమే. దాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లు వస్తుంటవి, మీకు సమాచారం ఎప్పటికెప్పుడు తెలియడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.